వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ఏబు గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడిను, బండు నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. మరొకసారి దేవుని వాక్యంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఎప్పుడైనా మనం వెనక్కి తిరిగి చూసుకొని దేవుడు మన పట్ల చేసిన మహా ఆశ్చర్యకార్యాలను బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి మనం సంతోషించే వారంగా ఉన్నామా అనేది పరిశీలించుకోవాలి. ఏబు జీవితాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎడారి జీవితంలో భయంకరమైన విషమ పరిస్థితుల్లో ఒకసారి వెనక్కి తిరిగి చూసి గతంలో ఏబు పట్ల దేవుడు చూపించిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి దేవుడిని స్తుతించడానికి, దేవుడి పట్ల కృతజ్ఞతుడై ఉండటానికి ఏబు రాసిన 29వ అధ్యాయం ఆయన చెప్తున్న మాటల్లో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, గాడ్స్ జనరాసిటీ, దేవుడి దాతృత్వం. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. మనము తడిగా ఉన్న ప్రదేశంలో నడవటం కాదు, కానీ నేతిలో తడిగా ఉన్న ప్రదేశంలో మనం నడవటం అనేది ఇది దేవుని యొక్క దాతృత్వానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ఈ రోజుల్లో నెయ్యి, ఆ బటర్ అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది సమృద్ధికి, సంతృప్తికి, ఆశీర్వాదానికి మేలుకరంగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు అనేకమైన మేలులతో గత జీవితంలో ఏబుని ఆశీర్వదించాడు. వాటిని బట్టి ఏబు ఆనందించాడు. ఇప్పటికీ వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఎప్పుడైనా దేవుడు మనకి ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన ధారాళంగా అనుగ్రహించేవాడు, ఆయన పిసినారివాడు కాదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 2, గాడ్స్ గైడెన్స్, దేవుని మార్గదర్శకత్వం. దీన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏబు పెట్టిన అడుగల్లా, ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏబు ప్రయాణం చేసిన మార్గము, ఆయన నడిచిన అడుగు, అది దేవుడు నడిపించిన అడుగులాగా ఏబు ప్రస్తావించడం మనం గమనించవచ్చు. మనకి సరిగా పరిస్థితులు లేనప్పుడో, తప్పులు చేసినప్పుడో, పాపంలో ఉన్నప్పుడో దేవుడు మనల్ని నడిపించాలని కోరుకోవటం కాదు, కానీ ఏబు చెప్తున్న మాట సమృద్ధిగా ఉన్నప్పుడు, సంతృప్తిగా ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని నడిపించాలని కోరుకోవాలి అనేది ఏబు జీవితంలో మనం గ్రహించాలి. దేవుడు మనల్ని శ్రేష్టమైన స్థలాల్లోనికి నడిపించేవాడు అన్న సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 3, గాడ్స్ గిఫ్ట్స్, దేవుని బహుమతులు. వీటిని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసాధారణమైన వాటిలో నుండి దేవుడు మనకు బహుమతులు ఇచ్చేవాడు. బండ అది రాయి, దానిలో నుండి ఏమీ రాదు, కానీ నూనె ప్రవాహంగా ప్రవహిస్తుంది. ఆలివ్ ఆయిల్ అని ఇంగ్లీష్లో రాయబడతా ఉంది. అంటే ఈ నూనె మనకు ఆశీర్వాదానికి, అభిషేకానికి, స్వస్థతకి, అనేకమైన వాటికి కారణంగా దేవుడు మనల్ని అలాగా అసాధారణమైన పరిస్థితుల్లో కూడా ఆశీర్వాదంగా ఉంచగలడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ గాడ్స్ గ్రేస్, దేవుని దయ వలన. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేనేదో కష్టపడ్డాను కనుక నా అడుగు ప్రతిదీ నేతిలో పడిందని, కానీ నేనేదో బహుగా శ్రమించాను కనుక అది రాయిలో నుండి ప్రవాహంగా వచ్చింది అన్న మాట ఏబు పలగట్లేదు. ఇదంతా దేవుని దయ వల్లనే నాకు జరుగుతుంది అన్న సత్యాన్ని ఏబు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులు తండ్రి, మీరు ఇచ్చిన సంతృప్తిని బట్టి మా జీవితాలు ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చూపించేవిగా ఉన్నట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.